वारंगल जिला देसाईपेटा इलाके के पुसुनूरी स्वामी ने कहा कि अगर निर्माण स्थल पर अपने हद के प्रकार दीवार बनाई गई तो उनके पिता के भाई चाचा का बेटा भास्कर शराब पीकर और दीवार को ध्वस्त कर दे रहा है। देसाईपेट के पुसुनूरी स्वामी ने अपने परिवार के सदस्यों के साथ एक संवाददाता सम्मेलन में बात की और कहा कि 50 साल पहले उनके दादा प्रकाशम ने उस समय के बड़े लोगों की उपस्थिति में अपने दो बेटों को 220 गज जमीन हासिल करने का अधिकार दिया था। उन्होंने कहा कि रामू ने उस स्थान पर एक दीवार बनाई। उन्होंने सरकारी अधिकारियों से उनके परिवार के सदस्यों को आतंकित करने के लिए उसके खिलाफ कार्रवाई करने और कल उन्हें न्याय देने के लिए कहा। नवभारत समाचार कैमरामैन महेंद्र के साथ अकरम की रिपोर्ट। ప్రకాశం గారికి ఇద్దరు కుమారులు, మా నాన్న పెద్దయిన మా నాన్న పేరు యోహాను అలియాస్ నర్సయ్య, చిన్నయన ఏబు అలియాస్ ఎల్లయ్య. యోహాన్ గారికి ఇద్దరు కుమారులు, మేము, మా పేరు ప్రసన్న స్వామి, మా తమ్ముడు ఎలియా, మా బాబాయ్ గారికి ఏబుకు ఆయనకి ఇద్దరు కుమారులు ఆకాష్, భాస్కర్. ఈ ఆస్తి పంచుకోవాలని మేము దాదాపు కొన్ని సంవత్సరాల నుంచి తిరుగుతున్నాము. తిరిగినా వాళ్ళు రేపిస్తాం ఆపిస్తాం మమ్మల్ని బాధ పెడుతున్నారు. పంచాయతీలో కూర్చున్నారు. కూర్చొని మళ్ళీ ఈ పైసలు కావాలా, డబ్బులు కావాలి, ఈ డబ్బులు కావాలని మమ్మల్ని వేధిస్తున్నారు. వేధించినా మేము ఒప్పుకొని డబ్బులు ఒక్కసారి కడుతున్నాము. కట్టినా తీసుకుని మళ్ళీ పెద్ద మనిషి సమక్షంలో మళ్ళీ మేము ఇవ్వలేదు, చేయలేదు, తీసుకోలేదు అని మాది ఈ భూమి మాదే అని మమ్మల్ని మళ్ళీ వేధిస్తున్నారు. కొన్ని సంవత్సరాల నుంచి వేధించిన మళ్ళీ 2014లో ఇదే పంచాయతీ పూసినప్పుడు నా తలకాయ పుసనూరి భాస్కర్ చిన్న కొడుకు పడగొడితే ఎమ్మెల్సీ కేసు అయింది. కేసు కూడా మేము 2 సంవత్సరాలు కూర్చొని మాట్లాడినప్పుడు మళ్ళీ వాళ్ళు కూడా ఈ కాంప్రమైజ్ కేసు చేసుకొని మీ జాగా మీకు ఇప్పిస్తాము, మీ జాగా ఇప్పిస్తామని పెద్ద మనసు తీర్మానం చేశారు. ఊరు పెద్ద మనుషులు కట్టుబడి తీర్మానం ప్రకారం కేసు వాపసు చేసుకున్నా కూడా మళ్ళీ తర్వాత కూడా ఇదే కథ, వాళ్ళ పాత కథ మన పెద్ద మనుషుల కోసం మాట్లాడినప్పుడు మళ్ళీ ఈ పేపర్ కావు, ఈ పైసలు కావు, ఆ పైసలు కాదు, మాకు ఇది రిపేర్ చేసినాం, ఆ రిపేర్ చేసినాం, గోడలు పెట్టినాం, ఇల్లు బాత్రూమ్ కట్టినాం, ఆ పైసలు ఈ పైసలు అని 30,000 తీర్మానం చేసిన మళ్ళీ పాత కథలో మా 30,000 60,000 వేసారు. 60,000కు వడ్డీగా ఉన్నారు. 90,000 వడ్డీ వేసారు. వడ్డీ వేసిన 1,50,000 అన్నారు. 1,50,000 రూపాయలకు మేము ఒప్పుకున్నా కూడా తీసుకున్నా కూడా మళ్ళీ సంతకాలు పెట్టారు. తీసుకున్నప్పుడు పెట్టుకొని మళ్ళీ ఇప్పుడు తర్వాత మళ్ళీ మేము పెద్ద మనుషులు తీర్మానం చేసి మీ వాట మీద పంచుకున్నాక గొడవ పెట్టుకోని పెద్ద మనుషులు తీర్మానం చేశారు. గొడవ పెట్టిన రోజు పార్టీషన్ కూడా కాగితాల రోజు చిన్న పెద్ద కుమారుడు ఇప్పుడు ఏం కావాలనుకుంటున్నారు? ఇప్పుడు మా జాగా మాకు ఇప్పుడు సమయంలో ప్రార్థిస్తున్నాం. న్యాయం చేయాలి.